సూపర్ 6కి సంబంధించి హామీలు అమలు కావట్లేదు అనేది కూడా ప్రధానంగా వైసీపీ ఆరోపిస్తూ ఉంది. దాంతోపాటు ఇక టీడీపీ గవర్నమెంట్ మాత్రం ఖచ్చితంగా మేము అమలు చేసి తీరుతామంటున్నారు. అసలు ఏపీలో జరుగుతున్న సిచ్యువేషన్ నిజంగా సూపర్ 6కి సంబంధించి ఈ హామీలు అమలు అవుతున్నాయా సార్? సూపర్ 6 అమలు అవుతున్నట్టు తెలుగుదేశం కూడా చెప్పట్లేదు కదా. సూపర్ 6 లో కొన్నిటి ముందు తీసుకొచ్చారు. ఉదాహరణకు పెన్షన్స్ 4,000 రూపాయలు పెంచారు. పెన్షన్స్ విజయవంతంగా ఇస్తున్నారు. అన్న క్యాంటీన్స్ ఓపెన్ చేశారు. ప్రధానంగా మనకు సూపర్ 6 లో ప్రజలు భావోద్వేగంగా కనెక్ట్ అయింది 3 పాయింట్లు. ఒకటి పెన్షన్స్ 4,000 రూపాయల పెంపుదల, 2 తల్లికి వందనం ప్రతి బిడ్డకి 15,000 రూపాయలు, 3 రైతు భరోసా. ఈ మూడిట్లో ఒకటి అమలు చేశారు. మిగతా 2 పైన ఒకటిని ఆల్రెడీ చెప్పేశారు ఈ సంవత్సరం అమలు చేయండి. లోకేష్ గారు శాసనమండలి సాక్షిగా చెప్పాడు. తల్లికి వందనం విధి విధానాలు రూపొందిస్తున్న వచ్చే సంవత్సరం పరిశీలిస్తా ఉన్నారు. ఇంకా రైతు భరోసా తల్లి ఇది ఇంతవరకు ప్రయత్నం ప్రారంభం కాల. మొన్న ఏమని చెప్పారు, ఈ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లో కేటాయించిన నిధులు గాని మనం చూస్తే ఈ డిసెంబర్ వరకు ఇప్పుడు కేటాయించిన అన్న క్యాంటీన్లు మరియు పెన్షన్స్ మాత్రమే పెంపు కొనసాగుతుంది. నాకు తెలిసి ఈ ఇయర్ ఈ 2 సంక్షేమ పథకాలు మినహా మహా అంటే ఆర్టీసీ బస్సులు ఏమైనా ఫ్రీ మహిళలకు ఇస్తారేమో తప్ప మిగతా ఏవి కూడా అమలు కావని ప్రభుత్వమే చెప్పింది. రెండోది నా పాయింట్ 20 లక్షల ఉపాధి అవకాశాలు, అదే విధంగా నెలకు 3,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇది అమలు అవుతుందా సార్? అంటే జనరల్ గా అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ అంటే అమలు అవుతుందా అనే ప్రశ్నే పెద్ద సమస్య కాదు. అసలు అమలు చేయట్లేదు కదా వాళ్ళు. అమలు అవుతుందా, అమలు చేస్తాను వాళ్ళు చెప్పితే అమలు అవుతుందా కాసేక్యం చేస్తాం. వాళ్ళు అమలుకే పూనుకోవాలా. వాళ్ళు పూనుకునేది 2 అన్న క్యాంటీన్, పెన్షన్స్ అమలు అవుతున్నాయి. మిగతా ఏవి అమలుకే పూనుకున్నప్పుడు ఇంకా డౌట్ ఎందుకు? నా అంచనా ప్రకారం సూపర్ 6 అమలు సాధ్యం కాదు. ఎందుకు సాధ్యం కాదు మీ ప్రారంభంలో చెప్పాను. మన బడ్జెట్ 1,99,000 కోట్లు, 1,80,000 కోట్ల రూపాయలు నాన్ ప్లాన్ బడ్జెట్ పోయింది. ఇంకా 10,000 కోట్లు మిగిలింది. అప్పు కెపాసిటీ 45,000 నుంచి 50,000 కోట్లు చేయగలరు. ఒక్క పెన్షన్సే 40,000 కోట్ల రూపాయలు అవుతుంది. ఒక్క పెన్షన్స్ కే పర్ ఇయర్. మీకు ఇంకా అయిపోయింది అడికి అప్పు. ఇంకా జనరల్ ఇంకా ప్రాజెక్టులు ఏం కడతారు, రోడ్లు ఏం వేస్తారు, అవన్నీ వస్తాయి కదా. అంటే మనకున్న బడ్జెట్ వెసులుబాటు రీత్యా ఆచరణలో సూపర్ 6 అమలు కాదు. 2 ఒకవేళ ఆయన చెప్తున్నాడు సంపద సృష్టించి అమలు చేస్తాను అంటున్నాడు కదా. సంపద సృష్టి ఓవర్ నైట్ సాధ్యం కాదు. దానికి నిజంగా ఆయన అనుకున్నట్టు జరగాలి 4-5 ఏళ్ళు పడుతుంది. కాబట్టి సంపద సృష్టించి ఏమైనా సంపద సృష్టి అంటే ఒక రకంగా చూపించు 3 రకాలు. ఒకటి ప్రాజెక్టులు కట్టి ఇరిగేషన్ పెంచడం, పరిశ్రమలు తీసుకొచ్చి కొత్త సంపద సృష్టించడం. 3వది జనం మీద పనులు వేసి డబ్బులు సంపాదించుకోవడం. 3వది అయితే సాధ్యమే, ఎందుకంటే ఈ రోజు పండు వేస్తే రేపు తర్వాత వసూలు అవుతాయి. మిగతా అగ్రికల్చర్ కానీ ఇవన్నీ 4-5 ఏళ్ళు పడుతుంది. అది జరగాలంటే చంద్రబాబు గారు చెప్పినట్టు సంపద సృష్టి జరగాలంటే 4 ఏళ్ళ తర్వాత ఈ సూపర్ 6 అమలు అయ్యేది. కాబట్టి సూపర్ 6 ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితి రీత్యా అమలు సాధ్యం కాదని నా అభిప్రాయం.